కొండ సురేఖ వ్యాఖ్యలను ఖండించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మహిళలు, కుటుంబాల గురించి మాట్లాడడం కాంగ్రెస్, బీఆర్ఎస్ కు అలవాటైపోయిందని ఆక్షేపించారు. ఇలాంటి రాజకీయ నేతలను బహిష్కరించాలన్నారు కిషన్ రెడ్డి. వాళ్ళు ఈ రకంగా మాట్లాడము, కుటుంబాల గురించి, మహిళల గురించి ఈ రెండు పార్టీలకు అలవాటైపోయింది. తెలంగాణ రాష్ట్రం దురదృష్టకరం. నేను మీ ద్వారా మీ మేనేజ్మెంట్లో కూడా విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కనీసం మర్యాదపూర్వకంగా మాట్లాడినటువంటి నాయకులను మీరు ఎప్పుడైతే వరకు బహిష్కరించారో, ఎప్పటి వరకైతే వాళ్ళను మీరు మీ టీవీ ఛానళ్ళలో, పత్రికల్లో మీరు వాళ్ళను బ్లాక్ లిస్ట్లో పెట్టారో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇదే రకమైనటువంటి భాష కేసీఆర్ మొదలుపెట్టిండు. కేటీఆర్ దాన్ని ముందు తీసుకెళ్ళాడు. ఈరోజు రేవంత్ రెడ్డి కావచ్చు, మరొకరు కావచ్చు, ఈ రకమైనటువంటి భాష మాట్లాడము, ప్రజల దృష్టిని మళ్లించడము. ఈరోజు ఆ రకంగా అడ్డంగా మాట్లాడినటువంటి వాళ్ళే హీరోలు, అడ్డంగా మాట్లాడినటువంటి వాళ్ళే రాజకీయ నాయకులు, అడ్డంగా అవమానం చేసి మాట్లాడినటువంటి వాళ్ళే నిజమైనటువంటి నాయకులు. వాళ్ళకే మీరు ఫ్రంట్ పేజీలో బ్యానర్ హెడ్డింగ్లో వార్తలు వచ్చిన రోజులు, వాళ్ళకే ఈరోజు ఈలలు కేలలు వేసిన రోజులు. దీన్ని ఎవరు మార్చలేరు. కాబట్టి నేను తెలంగాణ మేధావులను, విద్యావంతులను, పత్రికా విలేకరులను కూడా కోరుతా ఉన్నాను. ఇలాంటి నాయకులు ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఇది మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది.